హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్ చేతిలో సౌత్ ఆఫ్రికా 46 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో భారత్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ అయినటువంటి లారా వాల్వార్ట్ మాత్రం ప్రపంచ క్రికెట్ అభిమానుల మధ్యలో గెలిచినట్లే నిరూపించారు. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితులను దాటి పెద్ద పెద్ద స్టార్ ఆటగాళ్ళు, అది పురుష క్రికెటర్లో మేటి ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని విధంగా మహిళా క్రికెట్లో ఈమె వరుసగా 2 సార్లు ఐసీసీ టోర్నమెంట్లలో సౌత్ ఆఫ్రికాను ఫైనల్ చేర్చారు. ప్రధానంగా ఈ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో అయితే ఈమె ఒంటి చేత్తో తమ టీంను ఫైనల్ చేర్చిందనే చెప్పాలి. ప్రధానంగా ఈమె సెమీస్లో కఠినమైన ఇంగ్లాండ్పై 169 పరుగులు చేయడం నిజంగా చాలా గొప్ప అంశం. అంతేకాకుండా ఫైనల్లోనూ మిగతా బ్యాట్స్మెన్ల నుంచి కనీస సహకారం కూడా లభించినప్పటికీ తను సెంచరీ చేసి తన టీంను గెలిపించినంత పని చేసింది. ఒకవేళ తనకే గనుక మిగతా బ్యాట్స్మెన్ల నుంచి కనీస సహకారం కనుక అంది ఉంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా గెలిచేదే. నిజంగా ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ ఖచ్చితంగా తను బాగా ఆడుతూ మిగతా బ్యాట్స్మెన్ల చేత ఆడిస్తూ తమ టీంను ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ కూడా అలానే చేశారు. కానీ ఫైనల్లో తను ఆడినప్పటికీ మిగతా వారు రాణించకపోవడం వల్ల వారికి ఇలా దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. ఈ మ్యాచ్లో గనుక ఈమెకు మరో బ్యాట్స్మెన్ లేదా బౌలర్ గనుక ఎవరో ఒకరు కనీస సపోర్ట్ ఇచ్చినా కాస్త వారి అవకాశాలు మెరుగుపడి ఉండేవే. ఇక ఏది ఏమైనప్పటికీ వారి పోరాట పటిమ మాత్రం అమోఘమనే చెప్పాలి. ప్రధానంగా ఇంగ్లాండ్ లాంటి టీంపై 319 పరుగులు చేసి 125 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరడం అంటే సాధారణ విషయం కాదు. ఇక ఫైనల్లోనూ భారత్కు ముచ్చెమటలు పట్టించారనే చెప్పాలి. ఒకానొక దశలో వారు విజయం వైపే పయనించారు. ఇక ఫైనల్లోనూ ఈమె ఒంటి చేత్తో 101 పరుగులు చేసి విజయం వైపు తీసుకునే వెళ్ళారు. కానీ చివర్లో అనూహ్యంగా క్యాచ్ అవుట్ అయ్యి వెనుదిరగాల్సి వచ్చింది. ప్రధానంగా భారత క్రికెట్ అభిమానులకు సౌత్ ఆఫ్రికా అంటేనే చాలా ఇష్టమైన టీమే. కానీ ఇక్కడ మన టీం ఫైనల్లో ఉండడం వల్ల ఎక్కువ మంది మన టీంకు సపోర్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో మన టీంకు అత్యంత మిత్రులుగా మరియు మన క్రికెట్ అభిమానులు ఆదరించే టీములుగా న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికాకు పేర్లున్నాయి. మరి ఇలాంటి సౌత్ ఆఫ్రికా ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనతో ఇలా ఫైనల్ చేరడం చాలా గొప్ప అంశమే. ఇలా ఈ సౌత్ ఆఫ్రికాను ముందుండి ఒంటి చేత్తో ఇలా ఫైనల్ గడప తట్టించడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఒకప్పుడు చోకర్స్గా తమపై ముద్ర వేసుకున్న ఈ సౌత్ ఆఫ్రికా ఇలా వరుసగా 3 ఐసీసీ ట్రోఫీల్లో ఫైనల్ చేరడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా సౌత్ ఆఫ్రికా క్రికెట్లో ఈ లారా వాల్వార్ట్ ఒక సరికొత్త శకానికి నాంది పలికారనే చెప్పాలి. ఒకప్పుడు ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ మరియు స్టిబ్స్ లాంటి గొప్ప స్టార్ ఆటగాళ్ళు కెప్టెన్లు ఉన్నప్పటికీ ఆ టీంకు అప్పట్లో కనీసం వారు ఫైనల్ కూడా చేర్చలేకపోయారు. కానీ ఈ లారా వాల్వార్ట్ ఒంటి చేత్తో అది ఫైనల్ మరియు సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన ఇస్తుండడం నిజంగా చాలా గొప్ప అంశమే. మరి ఇలాంటి కెప్టెన్ మున్ముందు తన యొక్క అద్భుత ప్రదర్శనను వెలికి తీసి తమ టీంకు అద్భుత విజయాలు అందిస్తారని ఆశిద్దాం. ప్రధానంగా ఒకప్పుడు 2019 వన్డే వరల్డ్ కప్లో న్యూజిలాండ్ కెప్టెన్గా ఉన్న కేన్ విలియమ్సన్ తమ టీంను ఎలా ఫైనల్ వరకు చేర్చారో అదేవిధంగా తన అద్భుత కెప్టెన్సీతో ఈ లారా వాల్వార్ట్ ఈ 2025 వన్డే వరల్డ్ కప్లో తమ టీంను ముందుకు నడిపించారనే చెప్పాలి.